ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కనీస వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సుభాష్ సిఐటియు కోశాధికారి రమణ పేర్కొన్నారు. తల్లి బిడ్డల సంరక్షణ డ్రైవర్లు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మంగళవారం కాకినాడ సామాన్య ఆసుపత్రి నుండి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకొని ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సుభాష్ సిఐటియు కోశాధికారి రమణ మాట్లాడుతూ తల్లి బిడ్డల సంరక్షణ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు ఇవ్వాలని, వాహనాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వాటా యాజమాన్యం చెల్లించాలని కోరారు. వీక్లీ రాజఫ్లు, పండుగలు, జాతీయ సెలవులు అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో మేడిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం సమ్మె చేసే పని చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళకి 3 నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టారు. అదేవిధంగా నెలకి 7,800 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. 7,800 రూపాయల వేతనంతో ఒక కుటుంబం ఈరోజు ఈ ధరలకి ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ ఇచ్చే వేతనం కూడా 3 నెలల నుంచి బకాయి పెట్టి పిఎఫ్ కూడా కట్ చేసిన సొమ్ముని ఖాతాకు జమ చేయకుండా వీళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయట్లేదు. 12 గంటలు, 16 గంటలు ఈ యొక్క వెహికల్ మీద డ్రైవర్లుగా పని చేయించుకుంటూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటియు ఆధ్వర్యంలో సిద్ధపడుతూ ఉన్నామనేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎంబీ రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ని ఇప్పుడు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, ముందుగా ఇక్కడికి వచ్చిన నా తోటి పైలట్స్కి, అలాగే సిఐటియు అనుబంధ సంస్థ అయిన అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఈ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అనేది ఏంటంటే మాతా మరణ శిక్ష అనంతరం 2015లో ప్రారంభించారండి. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే ఈ సంస్థనే ప్రారంభించింది. కానీ కాలాలు మారుతున్నా, నిత్యావసర సరుకులు మారుతున్నా మా జీతాలు మాత్రం మారతలేదు. మేము ఎంతగా పోరాడినా వాటికి కేవలం 7,870 రూపాయలు మాత్రమే మారుతుంది. కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా దిగడానికి గల కారణం ఏంటంటే, కేవలం నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే కార్మిక చట్టాలు అనేవి కూడా 4 విధాలుగా ఉన్నాయి. ఏంటంటే, ఒక పైలట్ ఎందులో అన్నా పనిచేస్తున్నాడంటే కనీస పని వేతనం 8 గంటలు మాత్రమే. కానీ ఇందులో కొద్దిగా పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలి. అలాగే మెయిన్ ఏంటంటే వర్క్ ప్రెషర్, పైగా బకాయి జీతాలు కూడా చెల్లించుకోవడంతో కార్మికులు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం కూడా గత పాదయాత్రలో కూడా చెప్పింది ఏంటంటే, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం పెట్టింది మేమే, దాన్ని అభివృద్ధి చేసేది కూడా మేమేని. ఎలాగైతే ఇతర సంస్థలు మీరు ఆదుకుంటున్నారో సీఎం సార్, అదే విధంగా మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజున మీకు మా తల్లి బిడ్డ డ్రైవర్లు అందరూ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. కంపల్సరీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. సుభాష్.